హాయ్ అండి, హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సావిత్రి వ్లాగ్స్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మీరందరూ మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకున్నారో కామెంట్ చేసేయండి. అయితే ముందుగా నేను ఇలా మొదలు పెట్టానండి. ఈసారి వరలక్ష్మి వ్రతం అయితే నేను అష్టలక్ష్ములతో చేసుకోవాలని గట్టిగా అనుకున్నానండి. అలాగే నేను అనుకున్నట్టు ఈసారి చక్కగా నేను అష్టలక్ష్ములను అయితే పెట్టుకొని చక్కగా జరిపించుకున్నానండి. మేము చక్కగా ముందు రోజు నైటే చక్కగా అష్టలక్ష్మి అమ్మవార్లను ఏర్పాటు చేసుకున్నామండి. చాలా కష్టపడి చేసామండి. అది చాలా ఈజీ అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే 8 అమ్మవార్లని నీట్గా అలంకరించుకొని ఏది తక్కువ అవ్వకుండా చూసుకొని చేయడం చాలా కష్టం. కానీ ఈసారి నేను ఎప్పుడు అనుకున్నట్లే చాలా బాగా వచ్చింది. పైగా అష్టలక్ష్ముల్ని చక్కగా ఏర్పాటు చేసుకున్నానండి. దానికోసం మా ఇంట్లో వాళ్ళందరూ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. చాలా కష్టపడి రెడీ చేసినా కూడా ఒక్కసారిగా అమ్మవార్లందరినీ చక్కగా అలంకరించుకున్న తర్వాత మేము చూస్తే మేము పడిన శ్రమ అంతా కూడా మా ముందుకు అస్సలు కనిపించలేదండి. అంత బాగా అయితే అమ్మవార్లని మేము అలంకరించుకున్నాము. ఒక్కసారిగా మనసంతా చాలా ప్రశాంతంగా డివోషనల్గా అనిపించింది అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ 4 కల్లా లెగిచేసి ప్రసాదాలన్నీ కూడా నేను తయారు చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత మెల్లగా పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నానండి. పూజకి కావాల్సిన సామాగ్రి, పూలు అన్నీ కూడా నేను ముందుగానే ఏర్పాటు చేసేసుకున్నాను. దానివల్ల నాకు పని అంతా బర్డన్గా అయితే అనిపించలేదన్నమాట. తరువాత మా పిల్లలు కూడా ఆ రోజు హాలిడే, ఇంకా మా హస్బెండ్, ఇంకా మా అత్తయ్య గారు అందరూ కూడా పూజలో పాల్గొని వాళ్ళకి తోచిన హెల్ప్ వాళ్ళు నాకు చేసి పెట్టారండి. దానివల్ల మాలో యూనిటీ అనేది బాగా పెరిగింది. తర్వాత బుక్లో చూసి చక్కగా పూజ అయితే స్టార్ట్ చేసి చక్కగా మంచిగా ఎండ్ చేసేసుకున్నామండి. అయిపోయింది. తర్వాత నేను అమ్మవారికి మల్లెపూలు, దానిమ్మ గింజలు, ఇంకా కుంకుమతో అయితే చక్కగా అష్టోత్తరం అయితే చేసుకున్నాను. దానితో పాటుగా సహస్రనామాలని కూడా చక్కగా చదువుకున్నాను. అదేనండి 1000 నామాలు ఉంటాయని అంటారు కదా, అదేనండి. తర్వాత అయితే అమ్మవారి కథ అయితే చక్కగా ఇంట్లో చదువుకున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే నాకు ఇంట్లో చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. మరియు నా పిల్లలకి కూడా అసలు ఏంటి దీని ప్రసక్తి, ఎందుకు చేస్తారనేది కూడా పిల్లలకి నేను చక్కగా వివరించుకున్నాను అన్నమాట. దానివల్ల వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుందనేదే నా నమ్మకం. తర్వాత అన్నీ కూడా సమర్పించుకున్నాను. నైవేద్యం అంతా సమర్పించుకున్న తర్వాత ఒక్కసారి హారతి అయితే ఇచ్చేసుకున్నానండి. ఈసారి నేను ముత్యాల హారతిని కూడా ఇచ్చాను. తర్వాత మా అత్తయ్య గారు అయితే చక్కటి హారతి పాటలు అయితే పాడారన్నమాట. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మా వారి దగ్గర మరియు మా అత్తయ్య దగ్గర చక్కగా ఆశీర్వాదాలు అయితే తీసుకొని మా పిల్లలం, నేను అందరం మేము మా ఇంటి పెద్దయిన మా అత్తయ్య గారి దగ్గర చక్కగా ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాము. మరి పూజ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మేము మా ఫ్యామిలీ మొత్తం కూడా చక్కగా ఫొటోస్ అయితే దిగేసాము. ఫొటోస్ అయితే కంపల్సరీ కదా. అండ్ ఈసారి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరుపుకున్నామండి. మీ వరలక్ష్మి వ్రతం స్టోరీస్ కూడా తప్పకుండా షేర్ చేసుకోవాలని ఉంటే నా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సావిత్రి వ్లాగ్స్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. రవ్వల తలుకుల కలగా జ్యోతుల కర్పూరారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళారతి శ్రీలలిత శివజ్యోతి సర్వకామగ శ్రీగిరి నిలయ నిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామగ. మల్లెలు మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలిచి జయహారతులివ్వరే, జయ జయలు పాడరే.
గాజులు వేయరే మల్లెలు తులసీదళమాలలు మల్లెలు మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలిచి జయహారతులివ్వరే జయ జయలు పాడరే ఓంకార లలితాదేవికి ఒడి బియ్యం పోయరే రఘుమోము నారాయణికి నైవేద్యం పెట్టరే అనురాగాన పూర్ణమ్మకు హారతులివ్వరే మంగళ హారతులివ్వరే మల్లె